అటున్నటువంటి ఓటు బ్యాంకును విచ్ఛిన్నకరంగా చీల్చి పబ్బం గలుపుకునేందుకు అధికార పార్టీ ఒక స్పష్టమైనటువంటి స్ట్రాటజీ వేస్తున్నట్టు నారాయణ రెడ్డి గారు మనకు లీక్ చేశారు. ఏంటి జన సైనికులు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు ఈ అంశానికి? సార్ అసలు అన్నయ్య అక్కడ అడుగు పెట్టకుండానే అన్నయ్య గెలిచే సీట్ అండి అది. కానీ నేను కూడా సాధారణ ఎమ్మెల్యే లాగా అన్ని ఏరియాల్లో తిరిగి ప్రచారం చేసి నా సీట్ ని నేను గెలిపించుకుంటానని ముందుకు వస్తుంటే వర్మ గారు అన్నా బంగారు పళ్ళల్లో నీకు భారీ మెజారిటీకి తీసుకొచ్చుతానని నేను బాబు గారికి మాట ఇచ్చాను, నా మాట నేను నిలబెట్టుకుంటాను. బాబు గారు వచ్చే ఎమ్మెల్సీలో మొట్టమొదటి ఎమ్మెల్సీ నీకే వర్మ. అంత త్యాగశీలి అంత నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ అడిగితే మీరు అలా గలాటా చేయడం ఏంటి? అది ఎంత తప్పు, ఎంత అవమానించడం అవుతుంది. మీరు పని చేయండి, మీ గెలుపు చూపించండి, మీ అభ్యర్థి వర్మ ఎవరైతే ఉన్నారో అతనికి నేను న్యాయం చేస్తానంటూ కార్యకర్తలకి మాట ఇవ్వడం జరిగిందండి. ఆ మాట కూడా మొట్టమొదటి ఎమ్మెల్సీ సీటు వర్మ గారికి అని చెప్పారు. వర్మ గారు దానికి కట్టుబడి మీకు నేను పని చేస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చున్నారు. అదే రకంగా ఆయన ఏం చేశారు వైజాగ్ వాళ్ళకి అంటే, గాజువాకలో వైజాగ్ లో జనవాణి పెడితే అన్నయ్యని ఏదైతే నోవాటల్లో బంధించిన దృశ్యం తెలియదండి. ఆయన కోసం తండోపతండాలుగా వచ్చినటువంటి జన సంచారాన్ని కేసులు వేసి అరెస్ట్ చేసిన తరుణం ఆయనకు తెలీదా అండి? ఏదైతే సుగాలి ప్రీతి విషయం గురించి ఫైట్ చేశారా, భవన కార్మికులను ఆదుకున్నారా, బోర్డర్ లో సైన్యానికి డబ్బు ఇచ్చారా, వైజాగ్ లో పరిసర ప్రాంతాలు ఎక్కడో తుప్పల్లో ఉండే ఉద్దానం సమస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అక్కడ టీడీపీ గ్రాఫ్ పెట్టి అక్కడ ఒక హాస్పిటల్ ని ప్లాన్ చేసింది కిడ్నీ బాధిత సమస్యల గురించి. అంటే ఇవంతా ప్యాకేజ్ ప్రకారం ప్రభుత్వ ఖజానాలోంచి ఇచ్చిన డబ్బు కాదండి. తన చెమట తన కష్టంతో తను లైట్ల ముందు నుంచొని ముఖాలకి రంగులు వేసుకొని వచ్చిన డబ్బులతో మా పార్టీ ఆఫీసును రన్ చేస్తున్నాడండి. కేవలం ఈ రోజు ఉన్నామంటే దశాబ్ద కాలం నుంచి ఆయన కష్టంతో బతికిన వాళ్ళమేనండి ఎవరైనా. ఈ రోజు అటువంటి అభ్యర్థి 24 సీట్లు ఇంకా కుదుర్చుకొని 21 సీట్లు తన సీటు తను అనౌన్స్ చేసుకున్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వెల్లువెత్తినప్పుడు మేమందరం ముందుకొచ్చి మాట్లాడాలనుకున్నప్పుడు అధినాయకుడు ఒకే ఒక్క మాట సైగ చేశాడు, మీరు ఆగండి, ఏం జరుగుతుందో చూద్దాం, మీరు ఆగండి అన్నాడు. ఒకే ఒక్క రోజులో బాబు గారు జరిగిన గొడవను మొత్తం సెట్ చేసేసి ఇమ్మీడియట్ గా వర్మ గారితో మాట తీసుకొని నేనే ప్రచారం చేసి బంగారు పల్లెల్లో నీకు మెజారిటీని అందిస్తానన్నా అంటూ మాట ఇచ్చిన తరుణం మేము చూసామండి. ఈ రోజు లోకల్ నాన్ లోకల్ చిక్కడా అంటే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్న తీసుకున్న నిర్ణయానికి నేను సినిమాల్లో వచ్చిన డబ్బుని పిఠాపురం అభివృద్ధికి ఖర్చు పెడతాను అన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారండి? ఎవరున్నా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడతారు. ఈ రోజు కన్నా నువ్వు ఎమ్మెల్యే అయినా ప్రభుత్వ ఖజానా నుంచి వాడన్నా డబ్బులు అంటే లేదు నా కష్టార్జితంతోనే శ్రీపాద వల్లభుడికి నేను మాటిస్తున్నాను, ఆ పిఠాపురం వాస్తవ్యులకి నేను మాటిస్తున్నాను అంటూ మా అన్న ఇచ్చిన మాట కూడా ఇవ్వబోడండి అందరికీ. నారాయణ రెడ్డి గారు ఒక కాంట్రవర్సీకి తెరదించారు.